ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని స్తుతించి ఆరాధించడానికి గాను దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నాతో కలిసి అందరూ చదవండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. 8వ వచనం కూడా, ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, జూలై మాసమంతా కాపాడి ఆగస్టు నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీకు వందనాలు. ఈ మొదటి వారంలో ఈ ప్రభు దినాన ఇంతవరకు పాటలు పాడి మీ నామాన్ని స్తుతించాం. మీ జీవవాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోతూ ఉండగా మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, నీవేమై ఉన్నావో, మా జీవితాల్లో ఎలాంటి గొప్ప కార్యాలు చేశావో వాటన్నిటిని తలంచుకొని నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని ఇమ్మని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గత కొన్ని వారాలుగా మనం యాకోబు పత్రికని ధ్యానం చేస్తున్నాం. యాకోబు పత్రికలో దేవుడు అనే అంశంలో ఇప్పటి వరకు 12 గుణలక్షణాలు మనం ధ్యానం చేశాం. 1, జ్ఞానమును అనుగ్రహించే దేవుడు. 2వది, జ్యోతిర్మయుడగు దేవుడు. 3వది, మారని దేవుడు. 4వది, మనలను కనిన దేవుడు. 5వది, మహిమాస్వరూపి అయిన దేవుడు. 6వది, మనల్ని ఏర్పరచుకున్న దేవుడు. 7వది, మన తండ్రి అయిన దేవుడు. 8వది, తీర్పు తీర్చే దేవుడు. 9వది, కృపను అనుగ్రహించే దేవుడు. 10వది, మనల్ని హెచ్చించే దేవుడు. 11వది, సర్వశక్తిమంతుడైన దేవుడు. 12వది, సైన్యములకు అధిపతియగు దేవుడు. ఈరోజు 13, 14, 15 విషయాలు, మరొక 3 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. యాకోబు తన పత్రికలో దేవుని గురించి అనేక విషయాలు తెలియచేశాడు. వాటిలో ఇప్పుడు 13వ నంబర్, మరలా రానయ్యున్న దేవుడు. చెప్పండి అందరూ ఈ మాట, మరలా రానయ్యున్న దేవుడు. దేవుడు మరలా ఈ లోకానికి రాబోతున్నాడు అన్న సత్యాన్ని యాకోబు తన పత్రికలో తెలియచేశాడు. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. అంటే ఏంటి? ప్రభు రెండవసారి ఈ లోకానికి రాబోతున్నాడు కాబట్టి ఆయన వచ్చేంత వరకు మీరు ఓపిక పట్టండి, ఓపికగా ఉండండి అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇదే మాట 8వ వచనంలో కూడా రిపీట్ చేశాడు. చూడండి, ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి. ఒక వ్యవసాయదారుడు ఏ రీతిగా వర్షం కొరకు ఎదురు చూస్తాడో మీరు కూడా ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూడండి అని మరి భక్తుడైనటువంటి యాకోబు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ హెచ్చరికలో ఒక సత్యాన్ని చెప్తా ఉన్నాడు. ఏమిటా సత్యం? మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? మరలా రానయ్యున్న దేవుడు. 2000 సంవత్సరాల క్రితం గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మన అందరి కోసం చనిపోయాడు. ఆయన వెళ్తూ వెళ్తూ అన్నాడు, దేవదూతలు చెప్పారు, ఏ రీతిగా ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్నాడో అదే రీతిగా మరలా ఈ లోకానికి వస్తాడు. ప్రియులారా, ప్రభు యొక్క రాకడ రాబోయే దినాల్లో 2 సార్లు సంభవిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు? 2 సార్లు. మొదటిసారి ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. రెండవసారి ఆయన ఈ భూమి మీదకి వస్తాడు. చెప్పండి, ఎన్నిసార్లు వస్తాడు? 2 సార్లు. మొదటిసారి మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఎందుకు వస్తాడంటే సంఘమంతటిని తీసుకొని వెళ్ళడానికి వస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న వధువు సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మేఘాల మీద మధ్యాకాశంలోకి వస్తాడు. వచ్చి మనల్ని అందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ విడవబడిన ప్రజలకి 7 సంవత్సరాల మహాశ్రమల కాలం ఉంటుంది.
ఆ 7 సంవత్సరాలలో మధ్యాకాశములో పెండ్లి విందు ఉంటుంది. ఎవరికి? క్రైస్తవ సంఘానికి. 7 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు తన సంఘం అంతటిని తీసుకొని, పాత నిబంధన భక్తులందరినీ తీసుకొని ఈ భూమి మీదకు వస్తాడు. అప్పుడు ఎలా వస్తాడో తెలుసా? తెల్ల గుర్రం మీదకి వస్తాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మరి మొదటిసారి మధ్యాకాశంలోకి వచ్చేది ఎందుకు? విశ్వాసులను తీసుకెళ్ళడానికి. దాన్ని రాప్చర్ ఆఫ్ ద చర్చ్ అంటారు, అనగా సంఘము ఎత్తబడుతుంది. రెండవసారి భూమి మీదకి ఎందుకు వస్తున్నాడంటే 1000 సంవత్సరములు పరిపాలన చేయడానికి వస్తున్నాడు. దాన్నే 1000 ఏళ్ల పాలన అంటారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో 1000 సంవత్సరాలు దేవుని ప్రజలు యేసుక్రీస్తుతో కూడా కలిసి రాజ్యమేలతారని ప్రకటన గ్రంథం 26వ అధ్యాయం 6వ వచనం 2వ భాగంలో రాయబడింది. ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వస్తున్నాడంటే నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళి అక్కడ దేవుడు బహుమానాలు ఇస్తాడు మనకి. ఇక్కడ మనం చేసిన ప్రతి పరిచర్యకి అక్కడ బహుమానం ఉన్నది. ఈ మందిరమంతా నువ్వు ఊడ్చి కడిగి తుడిస్తే ఇక్కడ ఎవరు బహుమానం ఇవ్వరు, నిన్ను ఎవరు మెచ్చుకోరు. కానీ ఎవరు మెచ్చుకుంటారు? దేవుడు మెచ్చుకుంటాడు. బహుమానాలు ఇవ్వడానికి దేవుడు మరలా రాబోతున్నాడు. కనుక దేవుని మనం స్తుతించి ఆరాధించాలి. దేవా, నువ్వు మరలా రాబోతున్నందుకు వందనాలు, నాకు బహుమానాలు ఇవ్వబోతున్నందుకు వందనాలు, 1000 ఏళ్ల పరిపాలన నువ్వు చేయబోతున్నందుకు నీకు వందనాలని దేవుని మనం స్తుతించి ఆరాధించాలి. ఈ రాప్చర్ ఆఫ్ ద చర్చ్, సంఘం ఎత్తబట్టడానికి యేసుప్రభు భూమి మీద రావడానికి మధ్య కాలం ఎంత అంటే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల తరువాత ఆయన ఈ భూమి మీదకి వస్తాడు. అయితే మధ్యాకాశంలోకి ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు, ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఇక రెండవదిగా మన దేవుడు ఎవరు, ఏమై ఉన్నాడో మనం చూద్దాం. రెండవదిగా ఎంతో జాలియు కనికరము గల దేవుడు. రాసుకోవాలి అందరు ఈ మాట. ఎంతో, చెప్పండి, జాలియు కనికరము గల దేవుడు. ఎక్కడుంది ఈ మాట? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నా. సహించిన వారిని ధన్యులని అనుకొనుచున్నాము కదా. ఎవరు ధన్యులు? చెప్పండి. సహించిన వారే ధన్యులు. మీరు యోబు యొక్క సహనాన్ని గురించి వింటిరి. బైబిల్లో యోబు ఉన్నాడు. యోబు భక్తుడు. ఆస్తిని కోల్పోయినా, ఆరోగ్యం కోల్పోయినా ఏం చేశాడు? ఆయన సహించాడు. తర్వాత చూడండి 11వ వచనం. యోబు యొక్క సహనమును గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఆయన అంటే ఇక్కడ ఎవరో? యోబు అనుకుంటారు చాలామంది. యోబు కాదు. ఇక్కడ ఆయన అంటే ప్రభు అయిన యెహోవా, ప్రభు అయిన యేసుక్రీస్తు. రాసుకోండి అక్కడ మీ బైబిల్లో. ఆయన అంటే ప్రభు ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఈ మాట NIV, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ ఇంగ్లీష్ బైబిల్లో ఇలా రాయబడి ఉంది. ద లార్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కంపాషన్ అండ్ మెర్సీ. అక్కడ క్లియర్గా రాశాడు. ఆయన అని రాయాల ఇంగ్లీష్ బైబిల్లో. ద లార్డ్ ఈజ్ అనగా ప్రభువు ఏమై ఉన్నాడు? ఎంతో జాలియు కనికరము గలవాడై ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు ఎంతో జాలి కనికరము గలవాడు. ఆయన కనికరము గలవాడు, జాలి గలవాడు కాబట్టి యోబు కోల్పోయిన ఆస్తంతా తిరిగి మళ్ళీ ఇచ్చాడు. చనిపోయినటువంటి పిల్లలకి బదులుగా ఇంకా పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. మరలా 7 కుమారుల్ని, మరలా 3 కుమార్తెల్ని ఇచ్చాడు. ఎంత జాలి గలవాడండి, ఎంత కనికరము గలవాడండి మన దేవుడు. వింటున్నారా? శ్రమలు ఎదురైనప్పుడు మనం సహిస్తే ఆయన మన పట్ల జాలి చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు. మనం బాధలు పడతా ఉంటే కఠినంగా ఉండే దేవుడు
కాదండి. ఆయన ఎంతో ప్రేమ గలవాడు, ఎంతో జాలి గలవాడు, ఎంతో కరుణ గలవాడు మన యేసయ్యా. ఎంతో కరుణ గలవాడు మన యేసయ్యా. నిజంగా ఎంత జాలి కలిగిన వాడు, ఎంత కనికరం కలిగిన వాడండి ఆయన. కుష్ఠరోగుల ముట్టి స్వస్థపరచినాడు, కుంటి వారిని లేపి నడిపించినాడు. కుష్ఠరోగుల్ని ఎవరైనా ముట్టుకుంటారా? ఎవరు ముట్టుకోరు. కానీ యేసయ్య కుష్ఠరోగుల్ని వాళ్ళ వీపు మీద చేయబెట్టి వాళ్ళని నిమిరి ప్రేమతో వాళ్ళని తాకి వాళ్ళని స్వస్థపరిచాడు. అందులో ఆయన ప్రేమ ఉన్నది, కనికరం ఉన్నది. కుంటి వారిని లేపి నడిపించాడు. ఆకలి గొనిన 5,000 మందికి ఆహారం ఇచ్చి తృప్తి పరచినాడు. ఆకలి గొనిన 5,000 మందికి ఆహారం ఇచ్చి తృప్తి పరచినాడు. ఎంతో ప్రేమ గలవాడు, ఎంతో జాలి గలవాడు, ఎంతో కరుణ గలవాడు మన యేసయ్యా. ఎంతో కరుణ గలవాడు మన యేసయ్యా. ఎవరున్నారండి ఇంత జాలి, ఇంత కనికరం గలవాడు? 5,000 మంది ఆకలితో ఉంటే పోతే పోయారులే అనుకోలే. ఆయన అన్నాడు శిష్యుల్ని పిలిచి, వీళ్ళు ఆకలితో ఉన్నారు, వారు మార్గ మధ్యంలో మూర్ఛపోతారేమో, నేను వారి పట్ల కనికరపడుచున్నాను, వాళ్ళకు మీరు భోజనం పెట్టండి అన్నాడు. 5 రొట్టెలు 2 చేపలతో ఎంతమందికి పెట్టాడు? 5,000 మందికి ఆహారంగా పెట్టాడు. ఆయన నీ పట్ల నా పట్ల కూడా కనికరము కలిగి ఉన్నాడు. మన బాధల్లో కష్టాల్లో మనల్ని ఆదరించేవాడుగా, మన పట్ల కనికరము చూపేవాడుగా, మనం ఏదైతే కోల్పోయామో దాన్ని తిరిగి ఇచ్చేవాడుగా దేవుడు ఉన్నాడు. యోబు కోల్పోయిన ప్రతిదాన్ని 2 అంతలు ఇచ్చాడు యోబుకి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఉదయకాల సమయంలో దేవుడు మన పట్ల చూపిన కనికరాన్ని బట్టి ఆయన మనం స్తుతించుదాం. మన పట్ల చూపిన జాలిని బట్టి కూడా ఆయన మనం స్తుతించి ఆరాధించాలి. చివరిగా 3వది, స్వస్థపరిచే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఎ హీలింగ్ గాడ్. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం, 14-15 వచనాలు చదువుకుందాం. 14-15 వచనాలు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. సంఘములో ఎవరికైనా రోగం వస్తేనట ఎవరిని పిలిపియాలి చెప్పండి? సంఘ పెద్దల్ని పిలిపియాలి. ఆ సంఘ పెద్దలు ఏం చేయాలి? వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చెయ్యాలి. నూనె కొరకు కాదు ప్రార్థన, రోగి కొరకు ప్రార్థన. చాలామంది దినాల్లో నూనె కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేని కొరకు? దానికి ఒక పేరు పెట్టారు, ఇది ప్రేరాయిల్ అండి అంటారు. ఇది ప్రార్థన చేసిన నూనె. అంటే వాళ్ళు దేని కొరకు చేశారు ప్రార్థన? నూనె కొరకు. దేవుని వాక్యం క్లియర్గా ఉంది, అతని కొరకు ప్రార్థన చేయవలని. ఈ సంఘ పెద్దలు వెళ్ళి ఆ రోగి కొరకు ప్రార్థన చేయాలి. చూడండి 15వ వచనంలో, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? స్వస్థపరిచే దేవుడు. ఆయనకి అసాధ్యమైన రోగం ఏది కూడా లేదు. ఎటువంటి రోగాన్నైనా ఆయన బాగు చేయగలడు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. యెహోవా రాఫా నీవే గదా, నన్ను స్వస్థపరచువాడవు నీవే గదా. యెహోవా రాఫా నీవే గదా, నన్ను స్వస్థపరచువాడవు నీవే గదా. ఎన్ని నామములు నీకు, ఎన్నతరమౌనా నాకు నిన్ను స్తుతించుట. ఎన్ని నామములు నీకు, ఎన్నతరమౌనా నాకు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు, మనల్ని స్వస్థపరుస్తున్నాడు. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టే ఈరోజు మనం చర్చికి నడిచి వచ్చాం. లేకపోతే నడవలేక మంచాల మీద ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, హాస్పిటల్ బెడ్ల మీద ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు,
దీర్ఘకాలిక రోగాలతో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. మరి నువ్వు నేను ఇంకా ఎందుకు అలా లేమంటే కేవలం దేవుడు మనల్ని స్వస్థపరుస్తున్నాడు. దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు, మనకి శక్తిని ఇస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు. మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు ఆరోగ్యం ఇస్తున్నందుకు దేవుని స్తుతించి ఆరాధించాలి. 3 మాటలు. మొదటి మాట, మరలా రానై ఉన్న దేవుడు. మరలా ఎందుకు వస్తున్నాడు? విశ్వాసులైన మనల్ని తీసుకొని వెళ్ళడానికి, అక్కడ బహుమానాలు ఇవ్వడానికి. రెండవది, ఎంతో జాలియు కనికరము గలవాడు. ఆ రోజు యోబు పట్ల కనికరము జాలి చూపించి కోల్పోయిన ఆస్తంతా తిరిగి ఇచ్చాడు, డబల్ ఇచ్చాడు, పిల్లలను కూడా ఇచ్చాడు. మనకు కూడా దేవుడు ఏదైతే కోల్పోయామో దాన్ని దేవుడు మరలా ఇస్తూ ఉన్నాడు. మనకి పోతుందేమో అని భయపడుతున్నాం, కానీ దేవుడు దాని విషయంలో మనకు సహాయం చేశాడు. మన పట్ల కనికరం చూపాడు. ఎవరు చూపలో మన పట్ల కనికరం? అందరూ అంటున్నారు వాళ్ళకి అట్నే అవ్వాలే అన్నారు. అంటే వాళ్ళ హృదయం ఏమైంది? కఠినమైపోయింది. కానీ ప్రభు యొక్క హృదయం కనికరంతో నింపబడి దేవుడు మన పట్ల జాలి కనికరం చూపినందుకు ఆయన మనం స్తుతించి ఆరాధించాలి. చివరిగా మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఆయన మన ప్రార్థనలు ఆలకించి మనకు ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుని మనం స్తుతించి ఆరాధన చేద్దాం. అందరూ తల్ల వంచుదాం, వీలైతే మోకరించండి. ఒకరి తర్వాత ఒకరు దేవుని స్తుతించి ఆరాధించండి. 1 by 1 దేవుని స్తుతించండి. నీ పట్ల ఎంత జాలి కనికరము చూపాడో, కనికరము చూపి నిన్ను రక్షించాడు, కనికరము చూపి నిన్ను పోషిస్తూ ఉన్నాడు, కనికరము చూపి నువ్వు కోల్పోయిందంతా మరలా ఇస్తున్నాడు. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించుదాం. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తుతించుదాం. ఒకరి తర్వాత ఒకరు ప్రభువును స్తుతించి ఆరాధించండి.